టోల్ ప్లాజా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలంటూ చేస్తున్న ధర్నా ఉధృత స్థాయికి చేరుకుంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజాలో 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను అకారణంగా విధుల నుండి తొలగించారు. దీంతో వారిని విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. గడిచిన వారం రోజులుగా కార్మికులు నిరసన తెలుపుతున్నారు. కార్మికులకు మద్దతుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, సిపిఎం నాయకులు అప్పలరాజు నిలిచారు. దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుండి మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. వేంపాడు టోల్ ప్లాజాలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో గడిచిన 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఒక్కసారిగా విధుల నుంచి తప్పించారంటూ కూడా గడిచిన వారం రోజులుగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈ టోల్ ప్లాజా దగ్గర చూడొచ్చు. అయితే ఏదో ఒక షాక్ చెప్పి మమ్మల్ని విధుల నుంచి తప్పించారనే చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మనతో చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కార్మికుల్ని విధుల నుంచి తప్పించడానికి ప్రధాన కారణం ఏంటో వాళ్ళ మాటనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి అసలు? సార్, మేము అందరికీ నమస్కారం సార్. గత 15-16 సంవత్సరాలు బట్టి వేంపాడు టోల్ ప్లాజాలో పనిచేస్తున్నామండి. మేము అందరమేని మాకు గత కాంట్రాక్టు ఏదైతే అశోక కంపెనీ ఉండేదో అశోక కంపెనీ వారు పబ్లిక్ హాలిడేస్ అంటే పండగ సెలవులు అనేవి మాకు 6 సెలవులు ఇచ్చేవారండి. ఈ టీబీఆర్ కంపెనీ డిసెంబర్ 8వ తారీఖున వచ్చిందండి. వచ్చినప్పుడు వీళ్ళు చెప్పడం అయితే అశోక వాళ్ళు ఏదైతే ఇచ్చారో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తామని చెప్పారండి. అలా కాకుండా మొన్న జనవరి 21వ తారీఖుని 6ని 3కి కుదించేసి 3 ఇస్తాం, మా కంపెనీ రూల్ అది 3 సెలవులే ఇస్తాం మేము 20 నిమిషాలు మాట్లాడారండి. ఈ 20 నిమిషాలు మాట్లాడి మాకు చెప్పే లోపు దాదాపు ఒక 40 నిమిషాలు టైం డిలే అయిందండి మేము డ్యూటీలు ఎక్కడం. అయితే ఈ 40 నిమిషాలు టైం డిలే అయిందని బేస్ చేసుకొని మొన్న 8వ తారీఖుని 26 మందిని షిఫ్ట్ మొత్తం 26 మందిని కూడా ఉద్యోగంలో నుండి తీస్తారండి. అది కూడా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని మేము అందరం కూడా దగ్గర 15-16 సంవత్సరాలు పనిచేస్తున్నాం. దుమ్ము ధూళి పొల్యూషన్ అంతా మింగి మా ఆరోగ్యాలు పాడు చేసుకొని మా వయసు మొత్తంగా ఇక్కడే అయిపోయిందండి. ఈరోజు సడన్గా మమ్మల్ని ఉద్యోగాల్లో తీసేస్తే ఇప్పుడు మాకు ఏ దారి కనపడలేదండి. మేము ఇప్పుడు ఏం చేయాలనడానికి కూడా ఏది పాలుపోలేదు. మాకు ఒక సావు తప్ప వేరే మార్గం ఏమీ కనపడలేదండి. కానీ ఈ టీబీఆర్ కంపెనీ వచ్చి మా జీవితాలతో ఆడుకోవడం చేస్తుందండి. చెప్పండి సార్, ప్రధానంగా వీళ్ళు విధుల నుంచి తప్పించడానికి వీళ్ళైతే ఎలాంటి కారణాలు చెప్తున్నారండి? ఇక్కడ వేంపాడు టోల్ ప్లాజాలో ఉన్నటువంటి టీబీఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అటువంటి ప్రైవేట్ కాంట్రాక్టరు 26 మంది కార్మికులను అకారణంగా తొలగించడం జరిగింది. అయితే సెంట్రల్ లేబర్ యాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్లకి సంవత్సరానికి 12 పండుగ సెలవులు ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఈ టీబీఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజ్మెంట్ వారు సంవత్సరానికి 3 పండుగ సెలవులు మాత్రమే ఇస్తామని చెప్పేసి వారు చెప్పారు. ఇప్పటికే ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా గత మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి సెలవుల కంటే తగ్గించి ఈ మేనేజ్మెంట్ ఇస్తానని చెప్పినటువంటి కారణంగా ఆందోళన చెంది ఆవేదన చెంది మనకు ఉన్నటువంటి హక్కులు మేము కోల్పోతున్నామని చెప్పి ఈ మేనేజ్మెంట్ అడిగారు. దాని కారణంగా చూపించి ఈ 26 మందిని ఆ రోజు ఎవరైతే సి షిఫ్ట్లో ఉన్నారో వారందరినీ కూడా తొలగించడం జరిగింది. ఇది చట్ట ఉల్లంఘన, అక్రమంగా, అన్యాయంగా టీబీఆర్ మేనేజ్మెంట్ ఈ రకమైనటువంటి కార్యక్రమానికి పాల్పడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. అదేవిధంగా వారు ఏమైనా తప్పు చేసినట్టుగా నిర్ధారణ అయితే దానికి పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఈ రకంగా 17 సంవత్సరాలుగా ఈ గేట్నే నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అకారణంగా టెర్మినేట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే మేనేజ్మెంట్ స్పందించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ చూడొచ్చు, ఏదైతే కోవిడ్ సమయంలో కూడా మేమంతా ప్రాణాలు తెగించే ఇక్కడ విధులు నిర్వహించామో అలాంటి విధులు నిర్వహించినటువంటి 26 మంది కార్మికుల్ని అధ్యంతరంగా తీసివేయడం పట్ల కార్మికులంతా చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా గడిచిన వారం రోజులుగా అఖిల పక్షాలు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అఖిల పక్షాల పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరికీ మద్దతు తెలిపినా కూడా ఈ టీబీఆర్ కంపెనీ ఎక్కడ పట్టించుకోలేదనే వాదన కూడా మరో పక్క వినిపిస్తుంది. కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా అఖిలపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. కెమెరామ్యాన్ కృష్ణతో కన్నబాబు, విశాఖపట్నం టోల్ ప్లాజా నుంచి.